టుడే 18 న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అక్రమాలకు పాల్పడుతున్న పొరుగు సేవల ఏజెస్పీలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు నిరుద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్ పొన్న రమేష్ నాయకులు ముజాములుద్దీన్ హైమద్ మరియు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గుండా శ్యామ్ ఫిర్యాదు చేయడం జరిగింది. నా పేరు పొన్న రమేష్, నేను విద్యార్థి నిరుద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్. ఈనాటి తేదీన ముఖ్యంగా జిల్లాలో జరుగుతున్నటువంటి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు, ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖలలో అవుట్సోర్సింగ్ విధానంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మరి ఈ భర్తీ ప్రక్రియలో ఏజెన్సీలు టెండర్ పిలవకుండా రహస్యంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు అట్లా వ్యవహరించడం కాకుండా ఉద్యోగ భర్తీ కూడా రహస్యంగా కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా ఏజెన్సీలు ముఖ్యంగా పిఎస్సీలు కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ, తర్వాత ఈ మధ్య జరిగినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో దాదాపు 49 మందిని భర్తీ చేయడం జరిగింది. అవన్నీ కూడా 4th క్లాస్ ఎంప్లాయీస్ సంబంధించి సమాచారం డిఐఓ గారు ఇచ్చారు. మరి ఈ రకంగా స్థానిక నిరుద్యోగులకు కాకుండా స్థానిక నిరుద్యోగులకు విషయం తెలియకుండా పారదర్శకత లోపించిందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఇందులో ముఖ్యంగా జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు ఈ విషయంలో పట్టినట్టు ఉంటున్నాడు. కాబట్టి ఈయన ప్రధానమైనటువంటి వ్యక్తి, కన్వీనర్ అయినటువంటి వ్యక్తి పట్టించుకోవడం వల్ల ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. ఇక మూడైన జిల్లా అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారు చర్య తీసుకొని ఈ తప్పిదాలను సవరించాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి జిల్లా యూత్ కాంగ్రెస్ గుండా శ్యామ్ గారు, తర్వాత జిల్లా నిరుద్యోగ జేఏసీ నాయకులు ముజామిలు మరియు మా అందరి ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది.